ఈ మధ్య నా టైం ఎంత వర్స్ట్‌గా నడుస్తుందంటే తాడుని పట్టుకున్న పాములాగా కనపడుతుందది. పామై కూర్చుంటుంది నా నెత్తి మీద. అట్లా ఉంది నా సిట్యుయేషను. ఎంత స్ట్రాంగ్‌గా ఉండి ఓకే. ఇవన్నీ పట్టించుకోకూడదు. హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నా, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది నన్ను హర్ట్ చేయడానికి. ఓకే అనుకోని తేరుకునేలోగే ఇంకొకటి ఏదో ఒకటి జరుగుతా ఉంది. ఇలా అయితే ఎలా? నేను హ్యాపీగా ఉంటే అట్‌లీస్ట్ ఆ దేవుడికి కూడా నచ్చదేమో! ఏదో ఒకటి చేసి ఇలా నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు. ఫుల్ బాధగా ఉంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏం జరిగిందో తెలుసా? మా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ నేను బయట నిల్చున్నా. పక్కింట్లో ఏదో గొడవ అనుకుంటా. అది నాకు తెలియనే తెలియదు. నేను వినను కూడా వినలేదు. సడెన్‌గా ఆ ఇంట్లో వాళ్ళ కూతురు బయటకొచ్చేసి డోర్ తీసి సిగ్గుండాలి కొందరికి పక్కింట్లో గొడవలు అవుతా ఉంటే చెవేసి వింటా ఉంటారనేసిపోయింది. సరే నేను డిఫెండ్ చేసుకొని నేను తేరుకొని నన్నే అంది అనుకోని ఎళ్లి చూసేసరికి ఆ అమ్మాయి ఫేస్ పైన డోరేసేసింది. అట్‌లీస్ట్ నేనేం చెప్తున్నానో కూడా వినకుండా ఇలాంటి వాళ్ళేంటి అసలు నేను కామన్‌గా బయట నిల్చున్నా. అది కూడా తప్పేనా?